దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. గమనించినట్లయితే గనక ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏమనంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఏ పరిస్థితుల్లో ఎలా ఆశీర్వదిస్తున్నాడు అని అంటే, అక్కడ ఉంటుంది, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను. అంటే ఇక్కడ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు సమృద్ధి లేదు, సరైనటువంటి ఆ యొక్క పోషణ వారికి లేదు, వారు ఆశించిన రీతిలో పంట పండలేదు. అయినప్పటికీ కూడా, అంటే వారు ఆశించిన రీతిలో అభివృద్ధి పొందడానికి, దీవింపబడడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు. అయితే దేవుడు నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. నీకు అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు నేను ఆశీర్వదించడం కాదు, నీ యొద్ద సరైనటువంటి స్థితిలో లేనప్పటికీ, నీవు సరైనటువంటి రీతిలో ఆశీర్వాదం పొందుకునేంత స్తోమత నీకు లేనప్పటికీ దేవుడు సెలవిస్తున్నది ఏమంటే, నేను ఆశీర్వదిస్తాను. ఒకటి గమనించండి, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు దేవుడు దీవించేది కాదు. అన్నీ కొరతగా ఉండేటప్పుడు దేవుడు ఎలా దీవిస్తాడో, ఆ యొక్క దీవెన పొందుకున్నప్పుడు అందులో చాలా సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అంత మాత్రం కాకుండా మహా గొప్ప ఆశ్చర్యం ఉంటుంది. కాబట్టి ఈ దినాన్ని నీవు కొరతలో ఉన్నావేమో, లేమిలో ఉన్నావేమో, లేకంటే సరైనటువంటి సమృద్ధి లేక కొట్టుమిట్టాడుతున్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుచున్నదేమనంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఏమీ లేని పరిస్థితుల్లో చూడండి, ఆ యొక్క రాజుల గ్రంథంలో ఆ యొక్క విధవరాలను చూసినట్లయితే నా దగ్గర ఉన్నది కొంచెమే, ఆ నూనె కొండలు కొద్దిగా మాత్రమే నూనె ఉంది. అయితే దేవుడు ఆ కొంత నూనెను పెట్టుకొని ఆమెను దీవించిన రీతిగా నిన్ను ఆయన దీవించబోతున్నాడు, నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అదే రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే గనక షునేమి గండ్రాలుంది, ఆమెకు ఆల్రెడీ అంతా ఉంది, కావలసిన సమృద్ధి అంతా ఉంది. ఆమెను దీవించడంలో గొప్ప విషయం ఏమి లేదు, కానీ ఆమెను దీవించడంలో ఆశ్చర్యం ఏమీ కలగదు. కానీ ఆ యొక్క భేద, ఆ యొక్క ప్రవక్త భార్యకు దేవుడు ఆ ఉన్నటువంటి కొంచెం నూనెను పెట్టుకొని ఆమెను దీవించి, ఆమెను ఆశీర్వదించి, ఆమెకున్న అప్పులన్నిటికీ కావాల్సిన ధనాన్ని దేవుడు సమకూర్చి, వాటిని అమ్మిన తర్వాత, ఆ యొక్క నూనెనంతా అమ్మేసిన తర్వాత వారి యొక్క కుటుంబ పోషణ కూడా దేవుడు చేశారు. చూసారా, అది దేవుని యొక్క ఆశీర్వాదం. అందులో తృప్తి ఉంటుంది, అందులో సమాధానం ఉంటుంది, అందులో ఆశ్చర్యం ఉంటుంది, అందులో గొప్ప విషయం ఉంటుంది. కాబట్టి ఒకవేళ నీ స్థితి ఇదేనా, ఆ యొక్క ప్రవక్త శిష్యుని యొక్క భార్య వలె కొంత నువ్వు కలిగి ఉన్నావేమో, ఆ కొంతలో నువ్వు అనుకుంటావు, దీని ద్వారా నేను ఎలాగ ఆశీర్వదింపబడతాను, దీని ద్వారా నేను ఎలాగ దీవింపబడతానని. అయితే అది నీ వల్ల కాదు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థించు, ప్రభువా, ఆ ప్రవక్త శిష్యుని యొక్క భార్యను ఆశీర్వదించిన దేవుడు, ఆమె కలిగింది కొంచెమే, అయితే ఆ కొంచాన్ని పెట్టుకొని ఆశీర్వదించినట్లుగా నేను, ప్రభువా, నాకు కూడా కొంతేనాయన కలిగి ఉన్నది, ఆ కొంతను బట్టి నన్ను ఆశీర్వదించిన అడుగు, ఆయన నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగలేని యేసయ్యా, నీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ యొక్క ప్రవక్త శిష్యుల యొక్క భార్యను ఆశీర్వదించినట్లుగా దయతో మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించండి, మీ బిడ్డలను ఆశీర్వదించండి, కృప చూపించండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.